అలాంటి గోవు అన్యాక్రాంతం అయిపోతుంది. ఆవుతోనే ఆరోగ్యం, ఆవుతోనే ఐశ్వర్యం, ఆవుతోనే అభివృద్ధి, ఆవుతోనే అద్భుతాలు జరుగుతాయి. అలాంటి ఆవు ఈరోజు మన స్వాతంత్రానికి ముందు 150 కోట్లకు పైగా ఉన్న గోజనాభా ఈరోజు 10 కోట్ల లోపల చేరుతుంది. భారతదేశ వ్యాప్తంగా రోజు వందలాది ఆవులను అతి కిరాతకంగా చంపుతున్నారు. మన ధర్మంలో మనమందరం హైందవ ధర్మంలో పుట్టాం. ఈరోజు సకల దేవత స్వరూపమైన గోమాత మనందరినీ రక్షిస్తుంది. అలాంటి గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎందుకంటే మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఈ రోజు మనం తింటున్నదంతా కూడా విషాహారం, మన పిల్లలకు పెడుతున్నదంతా కూడా విషాహారం. ఈరోజు పెద్దలు 60 ఏళ్ళు చూడండి ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. అంటే అప్పట్లో మన పూర్వీకులు 100 సంవత్సరాలు బతికారు. కానీ ఈ రోజు మనందరం కూడా ప్రతి ఇంట్లో మనం మధ్యతరగతి, పేద మధ్యతరగతి